దేవుని వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కన్నపాలెం నుంచి వస్తున్నారండి లక్ష్మి గారండి, దుర్గ గారండి. మరి పాప మరి పల్లెకి వెళ్ళారంటండి. పల్లెకి వెళ్ళిన కాడ పడిపోయారంట. పడిపోయి ముక్కట బ్లడ్ వచ్చేసి మరి కోమలకి వెళ్ళిపోయారంట. సెలవు లేదు, అందరైతే అమ్మటే స్పాట్ లో చనిపోయిందని చెప్పేశారంటండి. మరి ఇంటికి తీసుకెళ్లారంటే ఇంటికాడ చూసి కూడా పాప అయితే పేనం లేదు, ఇంకా హాస్పిటల్ కూడా వద్దు, చనిపోయింది పాప అని మంచం కొడుకు పెట్టారంటండి. ఈ సహోదరుని మరి ఏం చేయాలో ఆలోచన తెలియక, ప్రభా మరి పాప నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు, మరి నా కూతురు కూడా మరి ఈ విధంగా ఉంది, చనిపోయారు అందరూ అంటున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. పాప కనుక లేచి బతికితే కనుక ఏదో సాక్షి చెబుతాను, మనసులో చిన్న ప్రార్థన చేస్తున్నాను. పాప అంతా మీద వేసి కూర్చున్నానండి. దేవుడు ఎంతగానో అప్పులు చేశారంటే, మన దగ్గర అపాయ పరిస్థితుల్లో దేవుడు మన దగ్గర అంటే చనిపోయిందనే మంచం పడుకోబెట్టారంటే, అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనసులో ప్రభాని సందరూ సాకి చెప్పుకొని నాకు ఏం తెలియట్లేదని బాధపడి పాపం చేసుకున్నారంటే, ఎమ్మటే దేవుడు పెట్టి ప్రాణం పోస్తుంది. చనిపోయిన పెట్టని దేవుడు బతికిచ్చారు. తప్పదు దేవుడు సాక్షి జీవించారు.